మీ యొక్క గోల్ మాత్రమే కనిపిస్తుంది మీ ముందు. మీ విజయం వేలాది మంది కస్టమర్లు డబ్బులు తీసుకొని వచ్చి మీ యొక్క ప్లాట్ని, మీ యొక్క ప్రాజెక్ట్ని తీసుకొని హ్యాపీగా వారి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని చూస్తున్నారు. అదే విజయం చేయాలి. చూడండి, అదే కనిపిస్తుంది మీ ఎదుగుదల. మనం అందరం కూర్చొని హ్యాపీగా మంచి సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నట్టుగా, మనం ఏదైతే ఆఫీస్ ఉందో కొన్ని కోట్లు పెట్టి కట్టించిన ఈ ఆఫీస్ అంతా లక్ష్మీ కళతో కళకళలాడాలని మనసారా కోరుకున్నాం. అందరం ఆత్మజ్యోతి స్వరూపమే, విశ్వశక్తి మనలో ఉంది. దానిని సరైన దిశలో వినియోగించిన అస్త్రమే జ్ఞానము. దివ్య ఆశుధం అద్భుతంగా పనిచేస్తుంది, సంజీవిని లాగా, రామబాణలాగా పనిచేస్తుంది. ఇది మనం అందరం వాడేశాము, మింగాము, లోపలికి వెళ్తుంది, పనిచేస్తుంది. మన నాడి మండలాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. మనలో ఉన్న నీరసం, బద్ధకం, సాధించలేనితనం చేస్తాం. శరీరానికి ఆత్మశుద్ధి అంటే ఏంటి? ఇదే అంటే ఆత్మ ప్రక్షాళన. నిన్ను నువ్వు తెలుసుకో. ₹1 నీ చేతికి వస్తే నీ మైండ్, నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ₹1 నీ చేతిలో వచ్చిన ఫీల్ రావాలి నీకు. అప్పుడు లక్ష్మీదేవి ఎంతలా ఆరాటపడుతుందా, నేనంటే ఇష్టపడుతున్నాడా, ఇతన్ని ఇలాంటి వాడిని ధనవంతులు చేయాలని లక్ష్మీదేవి కూడా నీ వాసన చూస్తుంది. నిజమేనండి, లక్ష్మీదేవి డబ్బు మన వాసన చూస్తుంది. ఇది నిజం. చెప్పేస్తుంది కూడా. ఏమని? నీ దగ్గర ఉన్న 1000-10,000కి నువ్వు కృతజ్ఞత భావాన్ని కలిగి లేకపోతే, మనం ఎవరైతే ఫోన్ చేసి మనకు మన బంధువులు కానీ మిత్రులు కానీ మన దగ్గర వాళ్ళు మంచిగా చూసుకోకపోతే ఫోన్ చేసి బయట వాళ్ళని చెప్పేస్తామో, నీ దగ్గర ఉన్న డబ్బు బయట డబ్బులు చెప్పేస్తుంది. ఇక్కడ రావద్దు, ఇక్కడ బాగోలేదు, నెగిటివిటీ బాగా వస్తుంది, నేనే నలిగిపోతున్నా, నువ్వు ఎందుకు వస్తావని బయట డబ్బులు చెప్పడం జరుగుతుంది. నిజం. అప్పుడు లక్ష్మీదేవి ఏడ్చుకుంటూ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ఇప్పుడు దాకా జీవిస్తున్నాం, బతికాం, బట్టలని, కాలం ఏదో కొనుక్కుంటున్నాం, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్.